2వ అధ్యాయము 2వ వచనం. బలు రక్కసి చెట్లలో ఒలి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మొదటి వచనములేమో షులోమితి తనను తాను పరిచయం చేసుకుంటా ఉంది. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇప్పుడు షులోమితిని గురించి వరుడైన లేదా సొలొమోను ఈ విధంగా సాక్ష్యమిస్తున్నాడు. అడవి వృక్షములలో బలురక్కసి చెట్లలో ఒలి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. షారోను అనగా మైదానము. సంఘము దేవుడు తన సరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవుడు తన సంఘాన్ని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, పవిత్రమైన జీవితము కలిగి ఉన్నది సంఘము అంటున్నాడు. ఒలి పద్మము అంటే తెలుపు, పరిశుద్ధత. విశ్వాసి జీవితములో ఈ లోకములో పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనములో తన ప్రజలను గురించి దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనం. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలసిన మాటలు ఇవే. మీరు నాకు పరిశుద్ధమైన జనము. ఎందుకంటే ప్రార్థన గ్రంథములో ప్రభును గురించి మనం అనేక విధాలుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయము 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వానికి మహిమయు స్తోత్రమును ప్రభావములు కలుగునుగాక అనే మాట మనం చూస్తాం. 4వ అధ్యాయములో మనకు ఇంకొక మాట మనకు దొరుకుతుంది. ఏమి ఆ మాట అంటే, నీవు ఆయా ప్రజలలో నుండి, ఆయా జనములలో నుండి నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి నీవు కొన్నావు అనే మాట మనకు కనబడుతుంది. ఆయన మనలను కొన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రభు కొరకు పరిశుద్ధత కలిగి
జీవించాలి. ఎందుకంటే ఆయన మనలను పరిశుద్ధులుగా చేశాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో మనకు కొన్ని మాటలు దొరుకుతాయి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 9వ వచనములో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగతనము గలవారైనను పురుష సంయోగములైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏం చెప్తుంది? చాలామంది మేము దేవుని రాజ్యానికి వారసులము, అవసరమైతే దేవుడు కూడా మా చెప్పు చేతుల్లోనే ఉంటేనే దేవుణ్ణి మేము హెచ్చించేది, దేవుణ్ణి కూడా యేసుప్రభు సెట్ స్టాండ్, అట్లయితే నేను లోకంలో నేను గొప్పవాళ్ళుగా చేస్తామంటున్నారు. సరే, వీళ్ళు ఆధ్యాత్మికంగా వీరి జీవితాలు సరిలేవు. మోసపోకుడి. ఈ దినాలలో మోసపోతున్నారు చాలామంది. ఇప్పుడు అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. లోకములో విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన బ్రతుకు కలిగి ఉండాలి. షలోమితిని గురించి ఇక్కడ రక్షకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? బలు రక్కసి చెట్లలో ఒలీ పద్మము కనబడునట్లు. ఒలి అంటే తెలుపు, పరిశుద్ధత కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. విశ్వాసీ జీవితములో పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం. ఎందుకంటే ఆయన తన అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. ఇహలోకమునకు వేరై జీవించాలి. కానీ చాలామంది విశ్వాసులలో లోకము, లోక ఇచ్ఛలు, లోక పద్ధతులు ఇంకా కనబడుతూ ఉన్నవి. లోకము నుండి వేరై ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో పరిశుద్ధత కలిగి ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనము. 6వ అధ్యాయం 22వ వచనం.
ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం విశ్వాసి కలిగి ఉండాలి. రక్షకుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు ఆయన. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా, పవిత్రమైన జీవితం. సంఘము దేవుని ఎదుట పరిశుద్ధముగాను అనంద్యముగాను కనబడుటకై రక్షకుడైన యేసు ప్రభు ఏమయ్యాడంట? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 25, 27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక శ్వాస జీవితములో కలంకమైన బతుకు ఉండకూడదు. కొన్ని జీవితాలు కలంకము, కొందరి జీవితాలు ముడతతో ఉన్నవి, అట్టి మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. సంఘములో విశ్వాస జీవితములో కలంకమైనది ఉండదు. అందుకని తిమోతిని గురించి పౌలు గారు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించుకొనకుండా జాగ్రత్తగా ఉండు అంట. నీ యవ్వనమును బట్టి, యవ్వనం విలువైనది. యవ్వన పిల్లలకు బలము, అలంకారము. ప్రభు కొరకు నీవు నిలబడాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను అబ్బా వాడండి, అసలు వానికి ఇంత వయసు లేదండి, అతనికంటే ఆమె 50 సంవత్సరాలు పెద్దదండి, వాడు బతకడు.
యవ్వనమును బట్టి నిన్నెవ్వడూ తృణీకరించకుండా చూసుకో. ఈ మొబైల్ ఫోన్ వచ్చాక వరస, వావి అనే పదాలు మర్చిపోయారు. కోరిక తీరితే చాలు అన్నట్టుగా పాపము కొరకు యవ్వనస్తులు పరిగెత్తుతూ ఉన్నారు. నీ యవ్వనమును బట్టి. పైగా ఒకడు అంటున్నాడంట, వాళ్ళు వస్తే మనం వెళ్ళుట తప్పు కాదంట. ఇది చూడండి, వాళ్ళు వస్తే వెళ్ళొచ్చంట. ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనలండి ఇవి. యోబు తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ. తప్పేం లేదే. చెప్పిన వాడు ఎవడు కాదు, దేవుని వాక్యం చెప్పేటాడు. లోకస్తుడు కూడా కాదండి. ఎక్కడున్నాడు వీడు? బైబిల్ తెలియని వాడు కాదు, బైబిల్ తెలిసిన వాడు, బైబిల్ బోధించువాడు చెప్తూ ఉన్నాడు. మరి వాని యేసు ప్రభు ఎలాంటి వాడో నాకు అర్థం కాదు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు. మరి ఈ మాటలు ఎక్కడ పోయినాయో? అవసరానికో అక్కరకో వాక్యాన్ని త్రిప్పుకొని జీవిస్తూ ఉన్నారు, అన్వయం చేసుకుంటున్నారు. వాక్యం వైపు తిరగడం లేదు నేటి సమాజం. పరిశుద్ధత కలిగి ఉండుట. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను సాటి విశ్వాసులకు, తోటి విశ్వాసులకు, సహ విశ్వాసులకు, నీకంటే చిన్నగా ఉన్న విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటున్నాడు? మాదిరిగా. నువ్వు పెద్ద విశ్వాసి అయితే, కొత్తగా రక్షించబడిన విశ్వాసికి నువ్వు మాదిరి సరే నేర్పించాలి ప్రభుని గురించి. మరి ఏం నేర్పుతున్నావు నువ్వు సాటి విశ్వాసులకు? ఏం బోధిస్తున్నావు నువ్వు? ఎన్నో సంవత్సరాలైనా మరి రక్షణ పొంది అంటే నేను అనుకోను, దాదాపు నా పెళ్ళైనప్పటి నుండి అనుకోను. మరి ఒక్క రోజున కరెక్ట్గా వచ్చావంటే మా బాధలు నీకేం తెలుసు అనుకోడు. మరి ఎంతమందికి నీళ్ళు పోస్తుందో, ఎంతమందిని సిద్ధం చేస్తుందో, ఒక్క పూట కూడా, ఒక్క రోజు కూడా టెన్షన్గా ఒక్క దినం వచ్చినది లేదు. గట్టిగా మాట్లాడితే మొహాలు మాడిపోతాయి. సరే, గట్టిగా ఇస్తే ఇంక వందనాలు కూడా చెప్పాలి. మాదిరికరమైన జీవితం. నేను రక్షించబడిన నా తర్వాత వీళ్ళకి నేను మాదిరికరంగా జీవించాలి. నా మాటలో, నా ప్రవర్తనలో వాళ్ళు నన్ను గమనిస్తూ ఉంటారు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఎందుకంటే నిన్ను పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆయన వారసునిగా చేశాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము నుండి నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కదా.
ఆ, మీరు విధేయులకు పిల్లలై అజ్ఞాన దశలో ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీరు రక్షించబడ్డారు, విధేయులయ్యారు, కానీ మీరు రక్షించక మునుపు పాత ఆశలు ఉన్నాయే, పాత పద్ధతులు ఉన్నాయే, వాటిని త్యజించాలి, వాటిని విడిచిపెట్టాలి. ఏమంటున్నాడు? మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. పలు రక్కసి చెట్లలో ఒలీ పద్మము వలె నా ప్రియురాలు కనబడుచు. మనల్ని గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. వారి తరములో, వారి జీవితములో, మనం జీవించుతున్న దినాలలో, అన్ని దినాలు మనవి కావు. ఎప్పుడైనా ప్రభు పిలిచచ్చు, కానీ మనం ప్రభు దగ్గర పోయినా కూడా మనల్ని గురించి ఫలానాయన 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 సాక్ష్యం చెప్పగలరా? సాక్ష్యం ఇవ్వగలరా? నోవాహు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఏ తరం? భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిన తరం. ఏ తరం? సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకున్న తరం. ఏ తరం? తమ మనస్సునకు నచ్చిన వారితో వివాహాలు చేసుకున్న ఆ తరములో దేవుని సన్నిధి పూర్తిగా చెడిపోయి ఉన్న ఆ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. ఉందా ఈ సాక్ష్య జీవితం? సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. సరే, ఎలీషా దగ్గర తన భర్తను గురించి ధైర్యంగా వచ్చి సాక్ష్యం ఇస్తావు. ఆయన ఉన్నంత వరకు కుటుంబంలో ఏ సమస్యలు లేవు, చక్కగా పోషించుకుంటూ వచ్చాడు, చక్కగా వృద్ధిలేవి తీసుకొని వచ్చాడు. ఆకస్మికంగా ప్రభు పిలుచుకున్నాడు. ఆమె వచ్చి నా పెనిమిటి భక్తి గలవాడమని నీవెరుగుదవు కదా. అప్పుడు సమస్యలు బయటకు వచ్చాయి. చూసారా? నా పెనిమిటి భక్తి గలవాడని నేను ఎరుగుదును. నీ భార్య నీ గురించి, నీ భర్త నీ గురించి, మీ ఇద్దరి గురించి నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు సాక్ష్యం. సాక్ష్య జీవితం. నీకేమీ లేకపోయినా నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకో. ఆ సాక్ష్యమే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, పొగడబడును. సరే, నీ డబ్బు, నీ సంపద, నీ కీర్తి ఈ లోకం వరకే. కానీ పరలోకంలో ప్రభు ఎదుట వారి క్రియలే వారిని ప్రశంసించును.
వారి క్రియలే వారిని ప్రశంసిస్తాయంట పరిశుద్ధులందరి ఎదుట. ఉందా సాక్ష్య జీవితం? పలు రక్కసి చెట్లలో ఒలీ పద్మము వలె షులోమితి కనబడుతున్నదని ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ప్రేమ చేత ఏర్పరుచుకునను. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ఈ భూమి సృష్టించక మునిపే, ఈ సృష్టి యావత్తు పుట్టక మునిపే నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండుట. కనుక ఈ భ్రష్టమైన లోకములో మనం ఎలాగో జీవించాలి అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి, పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అందుకు పాత నిబంధనలో యోసేపు మనకు సాదృశ్యం. ఈనాటి యవనస్తులకు యోసేపు ఒక మాదిరి. యోసేపు యాకోబునకు అమితమైన ప్రేమ కలిగినవాడు. తన కుమారులందరికంటే యోసేపును యాకోబు ప్రేమించాడు. తల్లి లేని కారణంగా. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి, తన కుమారుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి ఏమంటున్నాడు? అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోమాపత్రిక 5వ అధ్యాయములో మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా తాను ఈ లోకము నుండి ప్రభు యొద్దకు దేవుని యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో తన వారినందరినీ ప్రేమించెను అనే మాట మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తన వారిని ప్రేమించి. మనము దేవుని చేత ప్రేమింపబడినవా.
యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో దేవుడు మన ఎడల 5:8 రోమాపత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన నిమిత్తము దేవుని ప్రేమ వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మొదట మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా ఆయన తన కుమారుని లోకమునకు. రెండవది, యోసేపు పడద్రోయబడ్డాడు. ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంటలో పడద్రోసిరి. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై మన రక్షకుడు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. అరిమత యోసేపు సమాధిలో పరుండబెట్టాడు. అంత మాత్రమే కాదు, యోసేపు అమ్మబడినవాడు. 30 వెండి రూకలకు అమ్మబడినవాడు. 37వ అధ్యాయం ఆదికాండం 27-28 వచనాలు. అమ్మివేసిరి. మన ప్రభును కూడా తాను అమితముగా ప్రేమించిన యూద మత పెద్దలతో బేరం కుదుర్చుకుని, నేను ఆయనను అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురు? నాటికి నేటికి ఇదే కదా, నాకేమిత్తురు? స్వచ్ఛందంగా ఇష్టపడి ప్రయాసపడుట అనేది క్రైస్తవ్యము మరిచిపోయి నాకేమిత్తురు? 30 వెండి నేలలకు కుదుర్చుకున్నాడు. పొలము కొన్నాడు, పంట వేసాడా? పేగులు పడి చచ్చాడు. అనుభవించలే. కారణమేమి? గురుద్రోహి. గురువు గారిని అమ్మివేసినవాడు. యోసేపు జీవితంలో ఇప్పుడు శోధింపబడిన యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయము 7-19 చదవాల్సిన పని లేదు, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు చదువుకోండి. చాలామంది యవనస్తులు నోట్స్ అనేది రాసుకుంటా అనేది మానేసిన. ఒకప్పుడు మా పాప అయితే
అబ్బా, ఇంగ్లీష్లో ఏమి రాసేదో. మా గంధం కృపా సుందరి అండి. బాబా బాబా బాబా, ఇప్పుడు అందరికీ పాటల బుక్ ఇచ్చినాం కదా, ఇష్టంగానే ఇచ్చినాం కదా. అవి గుళ్ళల్లో ఉన్నాయి కానీ మోసుకొచ్చే బరువు అని ఉత్త బైబిల్ పట్టుకొని వస్తున్నారు చాలామంది. బేబీ, మీ ఇంట్లో పాటలు బుక్ ఉన్నాయా? తెచ్చినావా? అతను అట్లా అడుగుతావనేసి నాకు కోపం వచ్చేది అంటాడు. అందుకని నాకు భయం అవుతుంది. అడగలన్నీ కూడా భయం అవుతుంది. సరే, బైబిల్ నువ్వు మొయ్యి, అది నిన్ను మోస్తుంది. మోటు రాని విశ్వాసులు చక్కగా బైబిల్ బ్యాగ్ వేసుకుని చక్కగా దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు కూలి పనులకు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న పిల్లలతో ఇదేందో చదువురా, ఇదేందో చదువురా అని చదివించేవాళ్ళు. ఆ చదివిన పిల్లలు గొప్ప విశ్వాసులు అయ్యారండి. సరే, దేవుని సేవకు చదువే అనేది ఏమక్కర్లేదు. ఏదో ఒక రూపాన, ఏదో విధంగా. మరి మీ ఇంట్లో కూడా పాటల బుక్ ఉంది కదా? ఉంది కదా? ఉందా లేదా? ఉందండి. మరియమ్మ ఇంట్లో కూడా ఉందంటప్ప, దారా మరియమ్మ ఇంట్లో కూడా. చూసారా? కానీ తీసుకురాదు. చక్కగా పాటల బుక్ తీసుకొని పాటలు పాడి దేవుని స్తుతిస్తే ఎంత బాగుంటుంది. మా అన్న దాసన్నకు అన్నా, ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు పాటలు నేర్పినా అంట. అస్సలు సమయం కుదరదు అంటున్నాడు. సరే, యవన పిల్లలకు ఒకప్పుడు సంఘ ప్రారంభ దినాలలో వాక్యము చక్కగా కంఠత చేసుకునేవాళ్ళు, అది చెప్పుకుండేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ చెప్పుకుండేవాళ్ళు కదా దసన్న? ప్రారంభ దినాలలో కాదా? ఇక్కడ చెప్పుకునే వాళ్ళము, కంఠత చేసుకునే వాళ్ళము, దాన్ని రిహార్సల్ చెప్పుకునే వాళ్ళము. ఆ తర్వాత ఇక్కడ చెప్పుకునేటోళ్ళం. ఇప్పుడు అలా నేర్చుకోవడానికి రారే. మా బాబన్న అసలు బుధవారం రాడు, శనివారం రాడు. ఇదిగో ఇట్లయితే ఆదివారం కూడా ఎగరగొడతా చూడంటాడు. ఎందుకంటే తొందరగా పెళ్ళి కావాలని. సరే, అడిగితే ఒక తప్పు, అడగకపోతే ఒక తప్పు. పోనీ నేనేమన్నా ప్రయాణంలో ఇసాక్ మామ ఫోన్ చేసినాను, ఇదిగో నేను పనిలో ఉన్నా అంటాడు. ఇప్పుడు అంటాను నాకు ఫోన్ చేయలేదే అంటున్నాడు. చూసారా? ఎప్పుడైనా దూరం నుండి బస్సులో మామ ఇట్లా బస్సు వస్తున్నా కొంచెం అదే నేను పనిలో అన్నా అంకుల్, నా సమయాన్ని పోనా అంటాడు. ఇప్పుడు అంటున్నాడు పొద్దున నాకు ఫోన్ చేయొచ్చు కదా అంటున్నాడు. అదేమో 2 బస్సులు పంచర్లు అయినాయి. నేను ఎంత పరిగెత్తే కొద్దీ సాతానుడు నా పనులన్నీ జడగొడతాడు. ఎందుకు? నువ్వు అక్కడ పని చేసి వచ్చి ఇక్కడ పనిలో ఉపయోగపడతావు అబ్బా అని. చూసారా? జీవము కొద్దిదే, ఆయువు కొద్దిదే, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఏవైతే చేసినామో ప్రభు కొరకు అవి శాశ్వతంగా నిలబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడతాయి. ఒక దినం వస్తుంది, పద్మస్ లంకలో యోహాను పడేసినట్లుగా. కానీ ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు ఆయా స్థలాలలో పోయి వాక్యం చెప్తే మా సంఘం తరపున మా సేవకుడు వాక్యం చెప్తున్నాడని ఒక సాక్ష్యం ఉంటుంది. అంతేగాని ఏదో అక్కడ పోయి మేమేమో చూసారా, అలాంటివి ఏమి ఉండవు. ఒకసారి ఒట్టి చేతులతో వస్తా, వారమంతా పోయొచ్చి మావిడంటే ప్రభు చూసుకుంటానులే కుమారి అంటే నేను మాట్లాడు. ఆ వారమంతా వెళ్ళావుగా అంటారు. మన సంఘాలు అంత ఇచ్చే సంఘాలమ్మ, ఇంకా మనమే ఎవడన్నా అట్లా కనపడితే 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి వస్తాయి కదా. కనుక ఇది ప్రభు పని. ఎంత ఇష్టపడి చేస్తే అన్ని ఆశీర్వాదాలు. చూసారా? ఇష్టపడి ఎంత చేస్తే అన్ని దీవెనలో.
నేను వెళ్ళిపోయినా నా వంశానికి తరతరము ఉంటుంది. ఫలాని వంశంలో నుండి ఆ గంధం దేవదానం అంటండి. వాళ్ళ గురువు గారు ఆడ మేడ కట్టిస్తా, డాబా కట్టిస్తారన్నా కూడా వదిలేసి వచ్చాడండి. ఈరోజు అదే డాబా కోట్ల రూపాయలు పలికేది. వద్దురా శిష్య, ఈడే ఉండురా అన్నాడు. నేను ఉండను నాయనో, నా ఊర్లో బైబిల్ మోసేవాడు ఒకడు ఉన్నాడు అనిపించుకుంటా, నేను వెళ్తాను, నువ్వు పంపేది పంపు, దేవుడు నన్ను పోషిస్తాడని చెప్పిన మా గురువు గారికే చెప్పాను. నేను బతకలేనని చెప్పలే, దేవుడు నన్ను బతికిస్తాడు అని చెప్పాను. ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలకు కూడా చెప్తున్నా, మీరు పంపేది పంపండి, దేవుడు పోషిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏదో 4 మాటలు చెప్పి కూర్చొని ఉండడానికి కాదు వచ్చింది, ఒక సాక్ష్యం నిలబెట్టడానికి, ఒక సాక్ష్యం అక్కడ గణపరచడానికే. ఇది ప్రభు పని. ఇందులో ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పడితే అన్ని దీవెనలు. గుర్తుపెట్టుకోండి మీ జీవితాలను. అందరికీ రాదు ఈ భాగ్యం. దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసే భాగ్యం, వాక్యం చదివే భాగ్యం, పాట పాడే భాగ్యం, ప్రసంగించే భాగ్యం రాదు. కొన్ని సంఘాలలో వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పనీరే. సేవకుని మీద తిరుగుతావు, అప్పుడే ట్రాన్స్ఫర్ పెడుతున్నారంట సేవకునికి. మా చెప్పు చేతుల ప్రకారం ఉంటే నువ్వు, లేకుండా ట్రాన్స్ఫర్ అంటున్నారు. వాళ్ళ బతుకులు బాగలేవు, వాళ్ళు దేవుడి సంఘాన్ని పాలిస్తున్నారు. కనుక ఇది ప్రభు పని. ఇప్పుడు యోసేపు జీవితములో తాను చెప్పిన నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచున్నది. 39వ అధ్యాయంలో ఆ యజమానురాలు నానా మాటల చేత అనుదినము మాటలాడుచుండినను. ఎంత శ్రేష్టమైన మాట అండి! ఇదే పరిశుద్ధత, ఇదే పవిత్రత. విశ్వాసి జీవితంలో ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఎనిమిదో వచనం, అతడు ఒప్పక. మొదటి మాట. 10వ వచనములో ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఎన్నో దినములు శోధిస్తూ ఉంది. అతడు ఒప్పక. పైగేమంటున్నాడు? దేవునికి విరోధముగా ఉందా? వాడంటున్నాడు ఏం లేదు, వాళ్ళు వస్తే కోరికలు తీసుకుని తప్పేం లేదంటున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి! ఆ మాట ఇన్నల్లా కూడా నాకు అసహ్యకరం. యోసేపు ఒప్పక ఆమెతో ఉండుటకైనను ఆమెతో మాట్లాడుటకైనను అట్లు అనేక దినములు యోసేపు అంటున్నాడు, దేవునికి విరోధముగా నేను ఎలాగూ మూట. ఇది పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం. బలు రక్కసి చెట్లలో ఒలీ పద్మము కనపడుచు. రక్షించబడినాం, ప్రభువులలో పాలు పొందుతూ ఉన్నాం. ఈ భ్రష్టమైన లోకములో తన్ను తాను భద్రం చేసుకొని బతకాలి. ప్రతి విశ్వాసి తను భద్రం చేసుకోవాలి. ఎన్నో ఆకర్షణలు వస్తాయి.
ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి, కానీ అదృశ్యుడైన దేవుని చూస్తున్నాడు యేసు. ఎవరు చూస్తున్నాడు? అదృశ్యుడైన దేవుని చూస్తున్నాడండి. ఎప్పుడైతే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో యోసేపును దేవుడు అందలం ఎక్కించాడు, ఐగుప్తునకు ప్రధానిగా నిలబెట్టాడు. ఈ హేళన చేసేవాళ్ళు, ఈ ఎగతాళి చేసేవాళ్ళు, వాళ్ళు ఒక పేరు కూడా పెట్టారు కదా. ఏం పేరు పెట్టారు బాబు యోసేపునకు? ఏం పేరు పెట్టారు? మైదారు మల్లిగాడ. ఏం పేరు పెట్టారు? కలలు గనువాడు. ఇక వాళ్ళు ఆడే ఉండారు, ఇక వృద్ధిలోకి రాలే, వాళ్ళ అభివృద్ధిలోకి రాలే. ఎందుకంటే ఎగతాళి జీవితం వాళ్ళకు, అపహాస్యమైన జీవితం వాళ్ళకు, ఎప్పుడు ఒకరి గురించి చెడు మాట్లాడందే నిద్ర రాదు వాళ్ళ. చూసారా? ఒకరిని బాధ పెట్టనిదే నిద్ర రాదు వాళ్ళకు. దేవుడు అన్నాడు, ఒరే మీ జీవితం ఇంతేరా అన్నాడు. ఏమన్నాడు? మీ బతుకులు ఇంతే అన్నాడు. కానీ యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడు. యోసేపు నోట నుండి వచ్చు ప్రతి మాట నేను 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 అనలేదు. దేవుడు 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 అన్నాడు. నువ్వు ఎంత వృద్ధిలోకి వచ్చినా కూడా యేసు ప్రభునే గణపరచాలి, నిన్ను నీవు గణపరచుకోకూడదు. ఏమంటున్నాడు? 45 వచనం, ఆదికాండం 7వ వచనం. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, మిమ్మల్ని పోషించుటకు. మీరు నన్ను ఇక్కడ అమ్మివేసినందుకు చింతించవద్దు, మిమ్మల్ని కాపాడుటకును మిమ్మల్ని పోషించుటకును దేవుడు నన్ను ఇక్కడికి. మరొక మాట 39వ అధ్యాయంలోనే 39 ఏమంటాడంటే, నేను దేవునికి భయపడువాడను అంటాడు. ఏమంటాడు? నేను దేవునికి 3వ దినమున చదవండి. వారిని చూసి ఉందే ఈ మాట, ఈ సాక్ష్యం ఉందే మన ఆధ్యాత్మిక జీవితంలో. నేను దేవునికి భయపడువాడను. నా దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, నా దేవునికి నేను లెక్క అప్పగించాలి. నేను దేవునికి భయపడువాడను. ఈ ఒక్క మాట నీ హృదయములో, ప్రతి వారి హృదయములో ఉంటే చాలు. దేవునికి భయపడిన మంత్రసానులను ఏం చేశాడు దేవుడు? వారిని అభివృద్ధి పరిచాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారికి వంశాభివృద్ధి కలగజేశాడు. ఆ మంత్రసానులు దేవునికి భయపడిన, అమ్మో వీరు దేవుడు గొప్పవాడే, వీరి దేవుని గురించి నాకు తెలిసే, యోసేపు అని ఆయన పాలించాడు ఈ దేశానికి, ఆయన ఎప్పుడనే వాడే దేవుడు 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 అని. ఆ మంత్రసానులు
రాజు ఇచ్చే బహుమానాలను ఆశించలేదు, కానీ జీవం గల దేవునికి భయపడ్డారు. ఎన్నో బహుమతులు ఇస్తారన్నారు రాజుగారు, ప్రకటన చేశారు. మీ ఉద్యోగాలన్నీ, మీ పోస్టులు కూడా పై స్థానం ఇచ్చేస్తానన్నాడు. మీరు ఎంతమంది భ్రూణహత్యలు చేస్తే అన్ని బహుమానాలు అన్నాడు. చూడండి ఏమంటున్నాడు. 15వ వచనం, మంత్రసానులతో మాట్లాడి. ఏం మాట్లాడింటాడు? నీ జీవితము, నీ ఉద్యోగము, నువ్వు పై స్థానానికి వెళ్తావమ్మా. ఆ శత్రువులు పిల్లలు ఉండాలి, వాళ్ళు బతకనియాక. మీరు ఎన్ని తలకాయలు, ఎన్ని పిండాలు, ఎన్ని భ్రూణహత్యలు చేస్తారో అన్ని బహుమానాలు మీకు. కానీ ఏం చదువుతాము? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున. ఎంత శ్రేష్టమైన మాట అండి. చూడండి 20వ వచనములో, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనం మిక్కిలి విస్తరించెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వంశాభివృద్ధి కూడా కలగజేశాడు. ఏం కలగజేశాడు? వంశాభివృద్ధి, మేలులు చేశాడంటండి. రాజిచ్చే మేలుల కంటే దేవుడిచ్చే మేలులు గొప్పవి. కనుక యోసేపు పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. దానియేలు పది దినములు మమ్మను మాట అనగలమా మనం? మనకంత భక్తి లేదు, అంత స్టామినా లేదు. రాజుగారు, రాజు భుజించు భోజనము మాకు అక్కరలేదు అన్నారు. మీ ఇంట్లో ఏం తెచ్చినారు? లేని తెచ్చినారా అంటే మీ అమ్మని అడిగే చెప్పాలన్నాను. ఓహో, అంటే మీ ఆయన దూరంగా ఉన్నాడని మీ అమ్మని దిక్కు చూసినాం కదా. మనం ఎంత అండి. ఆ మధ్య ఒకడు నన్ను భోజనాన్ని పిలిచినాడు. నీకు ముక్కలంటే ఇష్టం కదరా, రారా భోజనానికి అని. పోతే ఏం తెచ్చినావురంటే పొట్టేళ్ళ మాంసం రా అన్నాడు. అబ్బా అని పోయినా. అన్ని వంకాయలు ఉల్లగడ్డలు కనపడుతున్నాయి, కానీ ఒట్టి ముక్కలుగా అది ఏది మాంసం కనపడలే. కాదురా, మా పొట్టేళ్ళ మాంసం అంటే కదా, ఇవన్నీ ఇవే కదరా అంటే, ఎవడు తెచ్చాడు భయ్? 1000 రూపాయలు కేజీ, 1/4 కేజీ తెచ్చినా భయ్ అంటున్నాడు. అవి ఎవడో అడుగున పడి ఉన్నాయి. కానీ రాజభోజనం అలా కాదు. రాజభోజనం ఎలాంటిది? పెద్ద పెద్ద అవయాలే అట్లా నూనెలో అద్ది ఇచ్చేస్తారు, చూసారా? కానీ రాజు భుజించు భోజనమును, ద్రాక్షారసము చెయ్యి పానమును తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశాలు కలిగి ఉండాల దేవుని పట్ల. దేవుని పట్ల ఉద్దేశాలు, సదుద్దేశాలు కలిగి ఉండాలి, దురుద్దేశాలు కాదు. 10 అంతలు శ్రేష్ఠులుగా కనపడినారంట. రాజు భుజించు భోజనము కంటే వీరి ముఖాలు కలగాను సౌందర్యం. కనుక బలు రక్కసి చెట్లలో ఒలి పద్మము వలె నా ప్రియురాలు కనబడుచుంది. కనుక ఈ భ్రష్టమైన లోకములో మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రార్థన.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత వారములో మా పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మరో నూతన వారాన్ని, ప్రభు దినాన్ని బహుమానంగా ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కుడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. మునిస్వామి గృహములో జరిగిన స్తుతి కూడికను బట్టి మీకు స్తోత్రములు. ఆ చుట్టుపక్కల వారికి మీ వాక్యాన్ని ప్రకటించాము. నీరు కట్టి ఫలింపచ్చే సుప్రభువ, డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. అలాగే బిషప్ పెద్ద కుమార్తె స్పోర్ట్స్ మరి దానిలో కూడా పాలు పొందుతూ ఉన్నది. ఆమె భవిష్యత్తులో ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం మెడతాయి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం దయచి. దేవదాస్ కుమార్తె పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుట్ మీకు దయచి. పాల్ ఫ్రెండ్ మరి సిఏ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుట్కి మీ కృపను దయచి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీట్ పరీక్షలు రాసిన పిల్లలు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచి. యేసు ప్రభువా, సండే స్కూల్ మేడం యొక్క తమ్ముడు ప్రతి బలహీనత నుండి మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె తల్లికి కూడా కంటి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్లూరు శాంతమ్మ ఆపరేషన్ చేసుకుంది, మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలస్యమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. దేవదాస్ తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. ఇస్సాకు జేజీ మేము ప్రార్థిస్తున్నాం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు పునరుద్ధరించి ఆశిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. వచ్చే నెల 7, 8 ఇక్కడ 2 దినాలు కూడికలు జరుగుటకు మీకు పునరుద్ధరించి కూడికలు కావలసిన సమస్తమును సమకూర్చండి. అనేకులు నడిపించండి. ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయమును మెడతాయి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరగబోయే కూడికలలో కూడా మీరు మహిమ పొందండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు బట్టి మీ స్తోత్రం. అలాగే కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు జిల్లా సంఘాలను, పెద్దలను మీరు దీవించండి. మరి నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీలు, చాపరాల సంఘాలను కూడా మీరు బలపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో మీ కృపను, సంతానం విషయంలో కూడా సహాయం దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, రేకుల షెడ్డు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచి. మరి రాజయ్య పెద్ద కుమారు నడిపించారు, మీకు స్తోత్రములు. పిన్నమ్మను కూడా నడిపించారు, మీకు స్తోత్రములు. వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. మరి డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. అలాగే యేసు ప్రభువా, బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రం. అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపను దయచేయండి. సండే స్కూల్ పిల్లలు దినదినము జ్ఞానాభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి. చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబములో
ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. స్వరూపమ్మ పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా సహాయం చేయండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. సేవకు ఆయా ప్రదేశాలు వెళ్ళినప్పుడు స్థానికంగా పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా గుంపు కూడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వారిని మీరు దీవించండి. యవనస్తులను మీరు బలపరచండి. దేవుని వాక్యాన్ని ప్రకటించే యువకులను మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా ప్రభు బలకు దూరమైన వ్యక్తులను మీరు బలపరచండి. క్షేమంగా వచ్చినట్లుగా, ప్రభు బలలో పాలు పొందినట్లుగా వారు కూడా మార్పు పొంది నేను దేవుని సన్నిధిలో ఉంటేనే నాకు ఆశీర్వాదము అని నడిపించమని అడుగు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.